నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ప్రతి ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థలు నెంబర్ 1 గా నిలుస్తాయి. ఎస్ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ టి రఘువీర్. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాటుసారా స్థావరాలపై సెబ్ పోలీసులు దాడులు. మురుగు కాల్వల నిర్మాణం లేదు, శవాల్ని పూడ్చేందుకు శ్మశానం లేదు. వైసీపీ టీడీపీలకు ఓటు అడిగే హక్కు లేదు. సిపిఎం పాణ్యం అసెంబ్లీ అభ్యర్థి గౌస్ దేశాయ్. వార్తల్లోని వివరాలకు వెళ్తే, ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి ప్రపంచం సృష్టించారని ఎస్ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ టి రఘువీర్ తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ప్రతి ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థలు నెంబర్ 1 గా నిలుస్తాయని మరోసారి నిరూపించామని ఆయన అన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రిన్సిపల్ ను, లెక్చరర్స్ ను, బోధనేతర సిబ్బందిని ఆయన అభినందించారు. మీరు ఎట్లా కృషి చేసినారు? ఎవరు కృషి వల్ల మీకు ఈ ర్యాంక్ వచ్చింది? ఎస్ఆర్ కాలేజ్ అందరూ సార్లు చాలా ఎంకరేజ్ చేశారు నాకు ఈ ర్యాంక్ రానికే. వాళ్ళ కృషి వల్లనే నాకు ఇంత 148 ర్యాంక్ వచ్చింది. నా పేరు ఎం చరణ్ తేజ్, మా ఊరు పెద్ద కడబూరు. మా నాన్న పేరు ఎం శివప్రసాద్, మా అమ్మ పేరు కేఎం మంజుల. నేను నా ఇంటర్ అంతా ఎస్ఆర్ కాలేజ్ కర్నూలులో చదివాను. నాకు ఇంత పర్సెంటైజ్ వచ్చడానికి కారణం మా ఫ్యాకల్టీ, మా సార్ వాళ్ళు, మా అందరూ, మా జోనల్ సార్ రఘువీర్ సార్ అందరి వల్ల నాకు ఇవి 99 మ్యాథ్స్లో 99 వచ్చింది. టోటల్ అరౌండ్గా 98% వచ్చింది. దీనికంతా కారణం నా కృషి అనేది తక్కువే, మా అమ్మ నాన్న వాళ్ళ కోరిక, అలాగే ఇంత పర్సెంటేజ్ కావడం మా సార్ వాళ్ళు. కాబట్టి అందుకే కృతజ్ఞతలు. ఓకేమ్మా. జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నా. ఫాదర్ పేరు. అందరికీ నమస్కారం. నా పేరు సాయిరమ్య. మా నాన్నగారి పేరు రాంభూపాల్ రెడ్డి. అతను గవర్నమెంట్ మ్యాథ్స్ టీచర్. మా నాన్నగారు, మా అమ్మ ఉషారాణి, అమ్మ ఇట్లా. మా పేరెంట్స్, మా లెక్చరర్స్ ఇచ్చిన మోటివేషన్తో, మా లెక్చరర్స్ చెప్పిన క్లాసెస్, ఎస్ఆర్ ప్రైమ్ క్యాంపస్ మనకు ప్రశాంత్ రెడ్డి 148వ ర్యాంకును కైవసం చేసుకోవడం జరిగినది. అదేవిధంగా మల్లు నాయక్ 1580 ర్యాంకు, వేదవచన్ రెడ్డి 1647వ ర్యాంక్, బద్రీనాథ్ రెడ్డి 4476, అదేవిధంగా శివమణి 4954, చరణ్ తేజ్ 8618, సాయి సృజన్ 9218. ఈ విధంగా ఇంకా 30 మంది విద్యార్థులు మన యొక్క జేఈ మెయిన్స్ లోపల అద్భుతమైనటువంటి ప్రతిభను చూపించడం జరిగినదని తెలియచేయటకు ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. మరి రెసిడెన్షియల్ విద్యార్థుల లోపల చరిత్రలో మునుపెన్నడూ కూడా జాతీయ స్థాయిలో ఈ విధమైనటువంటి ప్రతిభను చూపించినటువంటి దాఖలాలు మన ఏరియాలో ఎక్కడా కూడా లేదు. మరి మొదటిసారిగా మనం ఇంత ఘన విజయాన్ని ఒక సాధారణ విద్యార్థులు, మనకు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి ఈ విద్యార్థులతోని మనం జాతీయ స్థాయిలో ఈ ఫలితాలను సాధించడాన్ని చాలా గొప్పగా మనము భావించడం జరుగుతూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలే తమ గెలుపుకు దోహదపడతాయని
కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు పట్టణంలోని పెద్ద మార్కెట్ నుండి పాత బస్టాండ్, సాయిబాబా గుడి, కొత్తపేట వీధుల గుండా టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కర్నూలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. అనంతరం టీజీ భరత్, జనసేన నాయకులు హర్షద్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూటమి కర్నూలు అభ్యర్థి టీజీ భరత్ గెలవడం ఖాయమని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే 6 గ్యారంటీ పథకాలపై దృష్టి పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సోమిశెట్టి వెంకటేశ్వర గారు తర్వాత కూటమి నుంచి జనసేన పార్టీ వాళ్ళు, ఎంఆర్పిఎస్, బీజేపీ, లోక్సత్తా వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రపోజ్ చేయడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము, కూటమి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు. ఈరోజు కర్నూలులో ఒక సునామీ, జన సునామీ వచ్చింది. హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూలులో. ఇంతవరకు ఇప్పుడే సోమిశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినారు, ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చూశారు, మీరు కూడా చూశారు ప్రెస్గా. ఎప్పుడైనా కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు. నెక్స్ట్ May 13th అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు, ఒక్క ఛాన్స్ భరత్కి ఇవ్వాలా, కష్టపడుతున్నాడు ప్రజల కోసం, 10 ఏళ్ల నుంచి ఓడిపోయిన ప్రజల మధ్యలోనే ఉన్నారు, సేవ చేస్తున్నాము, ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నా. మా 6 గ్యారంటీలు కాక భవిష్యత్ గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా నెరవేరుస్తాము. दुश्मनों को दुनिया से खत्म फरमा, अल्लाह उनका चर्चा हर जगह अता फरमा, अल्लाह हर कच्चे पक्के मकान में 120 मामला फरमा, जमीनी बलाओं से, आसमानी आफात से पूरी हिफाजत फरमा, बुरे लोगों की बुरी निगाह से पूरी हिफाजत फरमा। కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు 18 పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనకు 4వ షెడ్ నామినేషన్ పత్రాలు అందజేసిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు. కలెక్టరేట్లోని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు 18 పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సృజనకు 2వ సెట్ నామినేషన్ పత్రాలు అందజేసిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్. గతంలో 2 నేతలు నామినేషన్ వేశారు. నేడు నామినేషన్ వేసేందుకు చివరి రోజు కావడంతో మరోసారి వారు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్నూలులో 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పార్లమెంట్లో పశ్చిమ ప్రాంతాన సాగునీరు, తాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది. వేదవతి ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు గారు అలాగే వైఎస్ జగన్ గారు శిలాపలకాలు వేశారే కానీ వర్కులు ఇంతవరకు మొదలు పెట్టడం లేదు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పశ్చిమ ప్రాంతాన. అలాగే గుండ్రేవల ప్రాజెక్ట్ ఒకటి ఎల్ఎల్సి, అది కూడా వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి టెండర్లు పిలిచి డబ్బులు శాంక్షన్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి కూడా ఆగిపోయినాయి. దానివల్ల సాగునీరు, తాగునీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మా పార్లమెంట్లో మా అభ్యర్థులను గెలిపిస్తే సెంట్రల్లో
అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, అలాగే కర్నూలు నగరంలో చుట్టూ నీరు ఉన్నా కానీ తుంగభద్ర, కేసు కెనాలు, అంద్రి అన్నీ ఉన్నా కానీ తాగనీక నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు ఎస్ఎస్ ట్యాంక్ అనేది ఒకటి ఉంది. దాని పక్కన ఇంకా మున్సిపాలిటీ స్థలము 250 ఎకరాలు ఉంది. అది కూడా ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత, కార్పొరేషన్ పాలకవర్గం వచ్చిన తర్వాత దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే ఈ ఎస్టేట్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. రెండో ట్యాంక్ అట్లా పెండింగ్ ఉంది. మేము కూడా వస్తే నా పార్లమెంట్లో మమ్మల్ని గెలిపించి, అసెంబ్లీలో కూడా మమ్మల్ని గెలిపిస్తే నా కాంగ్రెస్ పార్టీని ఆ ఎస్ఎస్ ట్యాంక్ కూడా పూర్తి చేసి కర్నూలు నగరానికి నీటి సమస్య లేకుండా తీరుస్తానని చెప్పేసి విన్నవించుకుంటూ, ప్రజలందరికీ విన్నవించుకునేది ఏమంటే, ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ చూశారు, అలాగే తెలుగుదేశం పార్టీని చూశారు. 2014 ముందర 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతో తాగునీరు కానీ సాగునీరు కానీ ఎంతో డెవలప్ చేసి అందరి ప్రాజెక్టును కూడా పూర్తి చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీదే. అందుకే మళ్ళా మా కాంగ్రెస్ పార్టీని పురోగమనం చేస్తారని ప్రజలందరికీ విన్నవించుకుంటూ, అలాగే కేజీ టు పీజీ ఉచిత విద్య ఒకటి, 2,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకటి. బీజేపీ రాష్ట్ర నాయకులు నాగరూరు రాఘవేంద్ర కర్నూలు అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. కర్నూలు అసెంబ్లీకి బీజేపీ తరఫున పోటీ చేయాలని అనుకున్నారు. పొత్తులో భాగంగా కర్నూలు సీటు తెలుగుదేశం పార్టీకి వెళ్లడంతో రాఘవేంద్ర కొన్ని రోజులుగా బీజేపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో అధిష్టానం రాఘవేంద్రతో చర్యలు జరిపి నామినేషన్ కార్యక్రమాన్ని ఉపసంహరించుకునే విధంగా చేశారు. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ విజయం కోసం ప్రచారం చేస్తామని రాఘవేంద్ర ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నీలకంఠం పాల్గొన్నారు. మరియు ఉమ్మడి అభ్యర్థి రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ ఏదైతే నిర్ణయం మేరకు పొత్తు ధర్మాన్ని పాటించాలని చెప్పి చిన్న చిన్న సమస్యలున్నా మనం పరిష్కరించుకునే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిని భరత్ గారిని గెలిపించాలని చెప్పి కోరినాం. ఆ విధంగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానిగా మూడవసారి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఏర్పడుతుంది. కర్నూలులో కూడా దానికి తగినట్టుగా ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలిచినట్లయితే అభివృద్ధి బాగా జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు వారు కూడా నిర్ణయం, వారు ఏదైతే నామినేషన్ ప్రక్రియ అనుకున్నది విత్డ్రా చేసుకోవడం జరిగింది. వారికి మేము పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కర్నూలు అభివృద్ధి దృష్ట్యా, మన రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఏదైతే రాష్ట్ర పార్టీ అలయన్స్ పెట్టుకోవడం జరిగిందో అదేవిధంగా కర్నూలు కూడా అభివృద్ధి పథంలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నాం. భారత్ మాతాకి జై. నేను మొదట అంటే వాస్తవంగా కొన్ని కారణాల వల్ల నేను నామినేషన్ వేద్దామని అంత ప్రిపరేషన్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే ఇంకొక గంటలో నామినేషన్ ఇప్పటికల్లా అయ్యిండేది. కానీ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి చొరవతో నన్ను పెద్దలైనటువంటి టీజీ వెంకటేష్ గారి సమక్షంలో కూర్చోబెట్టి ఈ సమస్యని మొత్తం అందరు కలిసి చర్చించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో నాకు ఉన్నతమైన స్థానం కల్పించి ఖచ్చితంగా కర్నూలు భవిష్యత్తు మీతో ఖచ్చితంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను సంప్రదించి ఈ కూటమి చర్చల్లో ఖచ్చితంగా మీరు భాగం కావాలి, ఈ కూటమిలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు పనిచేయాలని చెప్పి వాళ్ళు గట్టిగా నా మీద ఒక నమ్మకం ఉంచి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అని నన్ను ఒప్పించడం జరిగింది. ముందుగా పురంధేశ్వర గారు కూడా నా ధన్యవాదాలు. మేడం, మీరు అనుకున్నట్టు ఏమి సాధించుకోవాలనుకుంటున్నారో మేము దానికి కట్టుబడి ఖచ్చితంగా మేము
దాన్ని 100% సాధిస్తామని నేను కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. చాలా చర్చలు జరిగాయి. చర్చల్లో భాగంగా నేను ఈ నామినేషన్ ప్రక్రియ విత్డ్రా కావడం జరిగింది. సో జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నుంచి కూటమి అభ్యర్థిని గెలిపించాలని 100% కృషి చేస్తూ నేను తిరగడం జరుగుతుంది. భరత్ అని ఒకటే కాదు, అందరికీ నేను ఖచ్చితంగా సపోర్టు మద్దతు ఇస్తూ ఈ జిల్లాలో ఖచ్చితంగా అన్ని ఏరియాల్లో తిరుగుతూ వాళ్ళకు కూడా మద్దతు ఇస్తూ నా మార్క్ ఏదో నేను ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో చూపిస్తానని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. కలెక్టరేట్లోని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు 18 పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనకు నామినేషన్ పత్రాలు అందజేసిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బోయ సురేష్. కర్నూలు కార్పొరేషన్ పాణ్యం నియోజకవర్గంలో ఉన్న 37వ వార్డ్ వీక శిక్షర్ కాలనీ, సూర్యనగర్, సదాశివనగర్, నేతాజీ హౌసింగ్ కాలనీ, డిష్ ఏరియాలలో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు బలపరుస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో కర్నూలు సెబ్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, వాటి నిల్వ, అక్రమ మద్యం, అక్రమ రవాణా, అమ్మకాలపై పత్తికొండ, కర్నూలు పోలీసులు ఈరోజు విస్తృతంగా దాడులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలనకు కర్నూలు సెబ్ పోలీసులు నాటుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. పత్తికొండ సెబ్ పోలీసులు పత్తికొండ సెబ్ స్టేషన్ పరిధిలోని పెండ్లిమాన్ తాండా, మర్రిమాను తాండా మరియు మాన్సింగ్ తాండా గ్రామాల యందు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5,200 లీటర్ల నాటుసారా ఊట బెల్లం, 100 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసి కేసు నమోదు చేశారు. కర్నూలు సెబ్ పోలీసులు కర్నూలు పట్టణంలోని బంగార్పేటలో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3,700 లీటర్ల నాటుసారా ఊట బెల్లం, 70 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. 10 లీటర్ల నాటుసారాను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే అక్రమ నాటుసారా తయారీ, అక్రమంగా మద్యం రవాణా, విక్రయాలకు పలుమార్లు పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్టులు నమోదు చేయడం జరుగుతుందని కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ దాడుల్లో కర్నూలు సెబ్ సిఐ రాజేంద్ర, డిటిఎస్ సిఐ నర్సనాయుడు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ఎంపీ స్థానానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బస్తిపాడు నాగరాజు, రాంపుల్లయ్య యాదవ్ నామినేషన్ వేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎంపీ అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ప్రతి ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థలు నెంబర్ 1గా నిలుస్తాయి. ఎస్ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ టి రఘువీర్. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాటుసారా స్థావరాలపై సెబ్ పోలీసులు దాడులు. మురుగు కాల్వల నిర్మాణం లేదు, శవాల్ని పూడ్చేందుకు శ్మశానం లేదు. వైసీపీ టీడీపీలకు ఓటు అడిగే హక్కు లేదు. సిపిఎం పాణ్యం అసెంబ్లీ అభ్యర్థి గౌస్ దేశాయ్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.